నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకి జవాబు దొరకట్లేదు. ఎందుకని దేవుడు ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? ఆయన నన్ను ప్రేమించట్లేదా? నేనంటే ఆయనకి ఇష్టం లేదా? నేను చేసే ప్రార్థన తప్ప? ఇవి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఇంకొక విచిత్రమైన ప్రశ్న ఉంటుంది. దేవుణ్ణి నేను ఒకటి అడిగాను, కానీ దేవుడు నాకు ఇంకోటి ఇచ్చాడు. ఎందుకు అట్లా జరిగింది? నేను అడిగింది ఎందుకు ఇవ్వలేదు? నీ హృదయ వాంఛలు తీరుస్తాను అన్నాడు కదా దేవుడు. నా కోరిక ఒకటి కదా, నా కోరిక ఎందుకు తీర్చలేదు? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఈరోజు ఈ ప్రశ్నలకు మనం జవాబు చూద్దాం. నేను 3 రకాలైనటువంటి పరిచయాలు ఇస్తాను. ఈ పరిచయాలు 3 కూడా ఒక దాంట్లో సమ్మిళితమవుతాయి. ఆ సమ్మిళితమైనటువంటి దాంట్లోంచి మనం వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటిది యోహాను సువార్త గురించి చాలా సంక్షిప్తమైనటువంటి పరిచయం. మీకు తెలిసినట్లుగా యోహాను మిగిలిన సువార్తికులు అంటే మార్కు, మత్తయి, లూకా అదేంటండి తిరిగేసి చెప్పారు. ముందు మత్తయి కదా ఉన్నదని. ముందు బైబిల్లో మత్తయి ఉన్నది, కానీ మొదటగా రాసింది మార్కు, ఆ తర్వాత మత్తయి రాశాడు, ఆ తర్వాత లూకా రాశాడు. వీళ్ళు ముగ్గురు రాసిన ఒక 30 సంవత్సరాలకి యోహాను భక్తుడు రాశాడు. యోహాను భక్తుడికి యేసు ప్రభు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తనకి ప్రాముఖ్యం కాదు. యేసు ప్రభు యొక్క భూమి మీద జరిగినటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన దేవుని కుమారుడని, ఈ లోకంలోకి వచ్చినటువంటి రక్షకుడని రుజువు చేయాలనేది దాని యొక్క తపన. అందుకనే మొదటి వచనంలోనే తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అది రుజువు చేయాలి అనే తపన 21 అధ్యాయాలు ఆయన ముద్రించాడు. ఈ మైక్ ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎక్కడున్నాడు ఆయన పిఏ సిస్టమ్? ఆయన ఓకే, రైట్. సో ఆ ఉద్దేశంతో ఆయన ఈ యొక్క సువార్తను రాశాడు. 21 అధ్యాయాల్లో 21 విషయాలు ఉంటాయి. ఏంటా 21 విషయాలు అంటే 7 సూచనలు ఉంటాయి, 7 సంభాషణలు ఉంటాయి, 7 సవాళ్ళు ఉంటాయి. 3 ఏళ్ళు 21. 7 సూచనలు అంటే 7 అద్భుత కార్యాలు. మొదటిది నీటిని ద్రాక్షారసంగా మార్చడం, రెండోది అధికారిని యొక్క బిడ్డను స్వస్థపరచడం, మూడోది 38 సంవత్సరాలుగా పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం, నాలుగోది 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టడం, ఐదోది నీటి మీద నడవటం, ఆరోది పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరచడం, ఏడోది చనిపోయినటువంటి లాజర్ని కుళ్ళిపోయే పరిస్థితిలో 4 రోజులు అయిన తర్వాత ఆయన్ని తిరిగి జీవంలోకి తీసుకురావటం. ఇది 7 అన్నమాట. అదేవిధంగా 7 సంభాషణలు. సమరయ స్త్రీతో మాట్లాడాడు, నికోదేముతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, తోమాతో మాట్లాడాడు. 7గురితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాడు. 7 సవాళ్ళు. నేనే జీవజలాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే నిత్య జీవాన్ని. ఈ విధంగా 7 సార్లు నేనే సత్యం, మార్గం, జీవం. ఈ విధంగా 7 సార్లు నేనే అని మాట్లాడాడు. 3 ఏళ్ళు 21. ఇది మనం చూసేదన్నమాట. అయితే ఈ 21 సూచనలో 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. సూచనలు అన్నట్లో ఒక సూచన చాలా గొప్పది, సవాళ్ళు అన్నట్లో ఒక సవాలు గొప్పది. ఈ సవాలు సూచన కలిసి ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. యోహాను సువార్తకి 21 అధ్యాయాలు అన్నాను కదా. 21 అధ్యాయాలు ఒక కొండలాగా చేస్తే, కొండలాగా అది ఎలా ఉంటుందంటే 11వ అధ్యాయం అన్నిటికంటే పైన ఉంటుంది. ఎందుకంటే 11వ అధ్యాయానికి ముందు 10 అధ్యాయాలు ఉంటాయి, 11వ అధ్యాయానికి 10 అధ్యాయాలు తర్వాత ఉంటాయి. అంటే యోహాను సువార్తకి సెంటర్, యోహాను సువార్తకు మధ్యలో ఉన్నది 11వ అధ్యాయం. 11వ అధ్యాయం యోహాను సువార్తలో చాలా కీలకమైంది. యోహాను సువార్తకి సెంట్రల్ అంటే చాలా ప్రాముఖ్యమైనది 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, చనిపోయి కుళ్ళిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపిన సన్నివేశం ఉన్నది 11వ అధ్యాయంలో. నేనే పునరుద్ధానమును జీవమును. ఆ యేసు ప్రభు వారు చెప్పినటువంటి నేనే అనేటువంటి మాటల్లో అతి గొప్పది అదే. అది కూడా ఇక్కడే ఉంటుంది 11వ అధ్యాయం. ఈరోజు ఆ 11వ అధ్యాయంలో 44 వచనాలు మనం నేర్చుకోబోతున్నాం. 44 వచనాలు, మొదటి వచనం నుంచి 44 వచనం దాకా. ఇప్పటికి ఒక పరిచయం అయిపోయింది. రెండో పరిచయం
ఇందులో ఈ 44 వచనాల్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఒక కథలాగా చెప్తాను. బేతనీ అనేటువంటి ఊర్లో మార్తా, మరియా, లాజర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. మార్త అక్క, మరియా చెల్లి, లాజర్ మధ్యలో ఉండేవాడు అనమాట. వీళ్ళు బేతనీ అనేటువంటి ఊర్లో ఉండేవాళ్ళు. ఓకే. అయితే ఆ ఊర్లో యేసుప్రభు వారు తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండటం అలా చేసేవాడు. వాళ్ళంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళు యేసుప్రభుకి ఎక్కడో వేరే ఊర్లో ఉంటే కబురు పంపించారు. ఏమనంటే, అయ్యా మీరు బాగా ప్రేమిస్తున్నారే లాజరు, ఆయనకి బాగలేదు, మీరు రండి అని చెప్పారు. పనోళ్ళు వచ్చి చెప్పారు, ఏమండి లాజర్ గారికి బాగలేదు అని. ఎప్పుడైనా సరే ఎవరికైనా బాగలేదు అని అంటే కనుక మనం మంచి మాటలు చెప్పాలి. ఏమవుదులేండి, బాగుంటుందిలేండి, ఇలాంటి మాటలు చెప్పాలి. అలాంటి టైంలో చావు అనే పదం రాకూడదు ఎప్పుడు కూడా. బాగోలేదన్నప్పుడు చావు అనే మాట ఎందుకు వస్తుంది? రాకూడదు. కానీ యేసుప్రభు వారు ఆ పరిస్థితుల్లో చావు గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఇది చావు కోసం వచ్చింది కాదులే, దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు. అసలు ఆ మాట అప్పుడు ఉపయోగించకూడదు. యేసయ్య ఎందుకు ఉపయోగించేశాడు. ఉపయోగించిన తర్వాత ఇంకేమన్నాడంటే, అక్కడే ఉండిపోయాడు 2 రోజులు. తెలుసుదానికి లాజర్ బాగాలేదని, వెంటనే వెళ్ళాలని వెళ్ళల. 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. 3 రోజులైన తర్వాత 4వ రోజు అన్నాడు, అయ్యా లాజర్ నిద్రపోతున్నాడు, మనం లేపుదామని అన్నాడు. అంటే శిష్యులు అన్నాడు, నిద్రపోతున్నవాడు లేస్తాడు కదా, మీరెందుకు వెళ్ళి లేపటం అన్నాడు. లేదు చచ్చిపోయాడు అని అన్నాడు. చచ్చిపోతే ఇప్పుడు మనం చేసేదేముంది అని అంటే, లేదు లేదు వెళ్దాము అని అన్నాడు. శిష్యులకి బేతనీకి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదనంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభుని రాళ్ళు తీసుకొని కొట్టబోయారు. అదే ఆ ప్రాంతంలోనే. ఎందుకంటే యేసుప్రభు వారు నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈయనేంటి ప్రతిసారి నేనే నేనే అని మాట్లాడతాడు, దేవుళ్ళలాగా మాట్లాడతాడని రాళ్ళు తీశారు. యేసుప్రభు వారు అన్నారు, నేను ఏమన్నాను కనుక మీకు అంత కోపం వచ్చింది నా మీద, ఎందుకు రాళ్ళు తీసుకున్నారంటే, నువ్వు మామూలు మనిషివి, దేవుళ్ళలాగా మాట్లాడుతున్నావు, దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే రాళ్ళు తీసాం అని అన్నారు. యేసయ్య మీద గురి పెట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టాలి అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళటం? అది శిష్యులకు ఉన్నటువంటి భయం. యేసుప్రభుని ఒక్కడనే కాదు, తర్వాత వీళ్ళని కూడా కొడతారు. అందుకనే చెడ్డ చిరాకు వచ్చి తోమ ఏమన్నాడు తెలుసా, పదండ్రా ఆయనతో పాటు మనం కూడా చద్దాం. ఇది ఆయన అన్నటువంటి మాట అన్నమాట. ఇది మొదటి 16 వచనాలు. 16 వచనాల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్పాను. ఈ 16 వచనాల్లో ఉన్నటువంటి విషయానికి నేను ఒక టైటిల్ ఇద్దాం అనుకున్నాను. గుర్తుపెట్టుకోండి, టైటిల్ ఏంటంటే, యేసయ్య ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయటం బట్టి అందరికీ ఆందోళనే. ఆలస్యాన్ని బట్టి వచ్చింది ఆందోళన. ఇది మొదటి 16 వచనాలకు ఉన్నటువంటి టైటిల్. ఈ మాట గుర్తుపెట్టుకుంటే 16 వచనాల్లో ఉన్న విషయం ఏంటో మీకు అర్థమైపోద్ది. సరే, 15 నుంచి 37 దాకా ఉన్నటువంటి విషయాలు ఏంటి చూద్దాం. యేసుప్రభు వారు 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. ఎక్కడికి? బేతనీకి. ఊరు బయట ఉన్నప్పుడే మార్తకి ఎలాగో మొత్తానికి వార్త చేరింది. ఆమె పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది, యేసయ్యని కలుసుకుంది. యేసయ్యా, నువ్వు 4 రోజుల క్రితం రావాల్సింది, మా తమ్ముడికి అప్పుడు బాగలేదు, అప్పుడు ముందు వచ్చినట్లయితే బాగుండేది అని చెప్పింది. యేసుప్రభు వారు అన్నారు, ఇప్పటికైనా ఏమైందిలే అమ్మా, చనిపోయిన లాజర్ తిరిగి లేస్తాడులే అన్నాడు. తెలుసులే మాకు, అంత్యదినాన్ని తిరిగి లేస్తాడులే అని కొంచెం ఎక్కువ మాట్లాడేసింది ఏమే. మాట్లాడితే అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని అని. ఇవన్నీ చెప్పిన తర్వాత మార్త వెళ్ళిపోయింది. మరియను తీసుకొచ్చింది. మరియ కూడా అదే మాట అంది, అయ్యా 4 రోజుల క్రితం వచ్చినట్లయితే బాగుండేది, మా అన్నయ్య బతుకుండేవాడు అని అన్నాడు. కానీ మరియకి యేసయ్య ఏం చెప్పలేదు, ఏడ్చేశాడు. ఎందుకంటే మరియ ఏడుస్తుంది, ఈయన కూడా ఏడుపు వచ్చింది. మార్తేమో బాగా వాగేసింది, ఈయన కూడా వాగేశాడు. మొత్తానికి మార్తని మరియని యేసయ్య ఆదరించాడు. రెండో భాగానికి నేను ఇవ్వాలనుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, ఆవేదనలో ఉన్న వారిని ఆదరించాడు. మొదటి భాగము ఆలస్యం చేయటం బట్టి వచ్చింది ఆందోళన. రెండో భాగం ఆవేదనలో ఉన్న వారిని ఆదరించాడు. ఇది రెండో భాగం. ఇక మూడో భాగం 38వ వచనం నుంచి 44వ వచనం దాకా. ఈ భాగంలో ఏం చేశాడు? ఎక్కడ పాతి పెట్టారు లాజర్ని అని అడిగారు. ఇదిగో అయ్యా అని అన్నారు. రాయి తీయండి అని అంటే మార్త అప్పటికే అంది, అయ్యో వద్దయ్యా, కంపు కొడుతుంది, మా తమ్ముడు కంపు కొడితే మేము చూడలేము, వద్దని అంటాడు. తీయండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు రాయి తీసేశాడు. అప్పుడు యేసయ్య ఆ సమాధి బయట నిలబడి, లాజరు బయటికి రా అని అన్నాడు.
మరి ఆయనకి ప్రేత వస్త్రాలు చుట్టారు కదా, వాటిని అలాగే పట్టుకొని ఆయన కుంటుకుంటూ బయటకు వచ్చాడు. వస్తే బట్టలు తీయండి అని అన్నాడు. వెళ్ళి తీసేశారు. అది మహా అద్భుతం. ఆ అద్భుతం చేయటం బట్టి యేసుప్రభు బయటికి వెళ్ళిన తర్వాత అందరూ మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని యేసయ్యను ఆరాధించడం మొదలుపెట్టారు. మూడో భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే అద్భుతం చేయటం బట్టి వచ్చింది ఆరాధన. అద్భుతం చేయటం బట్టి వచ్చింది ఆరాధన. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చే. మొదటిది ఆలస్యం చేయటం బట్టి వచ్చింది ఆందోళన. రెండోది ఆవేదనలో ఉన్న వారికి ఆదరణ. మూడోది అద్భుతం చేయటం బట్టి ఆరాధన. కాబట్టి ఈ 44 వచనాలు ఎక్కడ ఆరంభమవుతుందో తెలుసా? ఆలస్యము ఆందోళన. ఎక్కడ అంతమవుతుందో తెలుసా? అద్భుతము ఆరాధన. ఆవేదనలోంచి ఆరాధనలోకి, ఆందోళనలోంచి ఆరాధనలోకి ప్రయాణమే ఈ చిన్న సన్నివేశం. ఈ సన్నివేశాన్నే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతుంది. రెండో పరిచయం అయిపోయింది. మొదటిది యోహాను సువార్త గురించి చెప్పాను. రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పాను. ఇక మూడోది యేసుప్రభు వారు ఎక్కడున్నప్పుడు ఇది జరిగింది, అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి ఒక వచనం చూద్దామే. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగిన. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగిన. ఈ ఊరు పేరు బైబిల్లో కొత్త నిబంధనలో రాయలా. ఆయన పరలోకానికి వెళ్ళకముందు ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఆయన పేరు ఎలీషా. ఎలీషా వదిలిపెట్టేవాడు కాదు. ఈ అయ్యగారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోతాడు, నేను వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకుంటే చివరికి అంటాడు, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతున్నప్పుడు కనుక నువ్వు నన్ను చూడగలిగితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు. అలాగే జరిగింది. ఎలా అంటే బెత్బరా అనే ఊరు వచ్చినప్పుడు అగ్నిరథాలు వచ్చి ఏలియాను కొనిపోయాయి. అగ్నిరథాలు అప్పుడు ఆయన చూశాడు. కాబట్టి భూమి మీద నుంచి పరలోకములోకి వాళ్ళు దాటింది బెత్బరా అనేటువంటి ఊరిలో. కాబట్టి అడవిలోంచి లేకపోతే ఎడారిలోంచి పాలు తేనెలు ప్రవహించే దేశములోకి దాటించింది ఆ ఊరు. ఈ భూమి మీద నుంచి పరలోకములోకి దాటించింది ఆ ఊరు. అది రెండు. ఇక మూడోది అతి ప్రాముఖ్యమైనది అక్కడ జరిగింది ఏంటనంటే యోర్దాను నది అవలనున్న బేతనియాలో అని ఉంది కదా. మీలో కొంతమంది ఇస్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఒకవేళ కనుక ఇస్రాయెల్ దేశంకి వెళ్తే ఒక చోటుకి తీసుకెళ్ళి యేసు ప్రభుని ఇక్కడే బాప్తిజం ఇచ్చారని చెప్తారు. అది అబద్ధం. అక్కడ జరగలేదు. యేసు ప్రభుకి బాప్తిజం ఇస్రాయెల్ దేశంలో ఇవ్వాల. యేసు ప్రభుకి బాప్తిజం యోర్దానులో ఇచ్చారు, యోర్దాను నదిలో ఇచ్చారు, యోర్దాను దేశంలో ఇచ్చారు. మీరు ఏమీ తొందరపడద్దు. యోర్దాను అనేది నది పేరు, యోర్దాను అనేది దేశం పేరు. అర్థమైందా? యోర్దాను అవలనున్న బేతనియాలో ఉన్నప్పుడు యోహాను యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అప్పుడు యేసయ్యకి అక్కడ బాప్తిస్మ ఇచ్చాడు. యేసయ్యకి ఇస్రాయెల్ దేశంలో బాప్తిస్మ ఇవ్వాల, యోర్దానులో ఉన్నప్పుడు బాప్తిస్మ ఇచ్చాడు. దాంట్లో కూడా ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం ఉన్నది. యేసయ్య పాపపు లోకములోకి వచ్చి అక్కడి నుంచి మనల్ని పవిత్ర లోకంలో బేతనీ నుంచి బెత్బరా అనే ఊరు వెళ్ళటానికి ఒక రోజు ప్రయాణం. బేతనీ నుంచి బెత్బరా వెళ్ళటానికి ఒక రోజు ప్రయాణం. యేసే బెత్బరాలో ఉన్నాడు. బేతనీలో మార్తా మరియా ఇద్దరు కుర్రోళ్ళని ఇచ్చి పంపించారు. వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరారు. బయలుదేరిన 2-3 గంటలకి లాజర్ చచ్చిపోయాడు. యేసే దగ్గరికి ఆ పనోళ్ళు వెళ్ళేప్పటికి లాజర్ ఏమైపోయాడు? చచ్చిపోయి ఉన్నాడు. అందుకే యేసే ఆ మాట అన్నాడు, చచ్చిపోయాడులే కానీ ఇది చావు కోసం వచ్చింది కాదు, ఈ చావులోంచి బయటకు వచ్చేస్తాడులే దేవుని మహిమ కోసం. చూడండి ఆయన ఏమన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని అన్నాడు. ఎందుకంటే యేసయ్యకి తెలుసు ఆ చావులోంచి లాజర్ని బయటికి లేవబోతున్నాడని. మీకు ఎవరు చెప్పారు సార్ ఇది ఒకరోజు ప్రయాణమని, అప్పటికే లాజర్ చచ్చిపోయాడని?
ఏమి లేదు, లెక్కలేస్తే నాకు అర్థమైపోయింది. ఎలా అర్థమైపోయిందంటే, వాళ్ళు వచ్చి చెప్పారు కదా, చెప్పిన తర్వాత యేసయ్య ఇంకెన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ? 2 రోజులు ఉండిపోయాడు. వాళ్ళు వచ్చినప్పుడు 1 రోజు, 2 రోజులు ఉండిపోయాడు. ఆ తర్వాత యేసయ్య ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 1 రోజు, మొత్తం ఎన్ని రోజులైంది? 4 రోజులు. యేసయ్య సమాధి మీద రాయి తీయమన్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి? చనిపోయి 4 రోజులైంది. లెక్క సరిపోలా? సరిపోయింది. కాబట్టి లాజరు ఆ రోజే చచ్చిపోయాడు. అక్కడికి వచ్చేటప్పటికే లాజరు చావు అయిపోయింది. యేసయ్యకి ఆ విషయం తెలుసు, అందుకని ఆ మాట అన్నాడు, ఇది చావు కోసం వచ్చింది కాదులే. అంటే ఇది అంతం కోసం వచ్చింది కాదులే, ఇది దుఃఖం కోసం వచ్చింది కాదులే, ఇది నీలో బాధను కలిగించడానికి వచ్చింది కాదులే, ఇది దేవుని మహిమ కోసం వచ్చింది అని చెప్తున్నాడు. ఈ ఆలస్యం వీళ్ళకి మంచిదే అయ్యింది. ఎందుకు అనంటే 4 రోజుల తర్వాత లాజర్ని లేపితే అది మహా అద్భుతం అయి కూర్చుంది. కాబట్టి ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, మీ జీవితంలో మీ ప్రార్థనకి వచ్చేటువంటి ఆలస్యాలు, అది గొప్ప కార్యానికే కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఆలస్యం 2 విధాలుగా మంచిది. ఆలస్యం 2 విధాలుగా మంచిది. ఎందుకు 2 విధాలుగా మంచిది? ఒకటి ఎందుకు మంచిదంటే, అడిగిన మొదటిసారే ఏదైనా దేవుడు ఇచ్చేశాడు అనుకోండి, దానికి విలువ ఉంటుందా? ఉండదు. 10 సార్లు అడిగితే దాని గురించి పదే పదే అడిగాం కాబట్టి విలువ ఎక్కువ అవుతుంది, గొప్పతనం ఎక్కువ అవుతుంది. దాని విలువను గుర్తించాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఇంకొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? వెంటనే ఇస్తే ఏదో నష్టం కలిగేటట్లుంది, వెంటనే జరిగితే ఏదో నష్టం కలిగేటట్లుంది, అందుకే ఆలస్యం చేశాడు. ఆలస్యం మన జీవితానికి మంచిదే. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఆలస్యాలు అయినాయి. ఈ ఆలస్యాలు నాకు మేలుని కలిగించింది కానీ ఎప్పుడు కూడా బాధని కలిగించలేదు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి నేను ఒరిస్సా వెళ్ళాను. ఒరిస్సా వెళితే అక్కడ 3 రోజులు వాక్యం బోధించాం. అంతకుముందే గొప్పగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. 507 చర్చిలు తగలబెట్టేశారు ఒకేసారి. 507 చర్చిలు తగలబెట్టారు. చాలామంది అమ్మాయిల్ని రేప్ చేసేశారు, చాలామంది అమ్మాయిలు. నేను ఒక అమ్మాయితో మాట్లాడాను, మృణాలిని అనే అమ్మాయితో. ఆ అమ్మాయిని ఎంతమంది రేప్ చేశారో తెలీదు. ఆ అమ్మాయికి 7గురు రేప్ చేసేదాకా మెళుకు ఉంది. ఆ తర్వాత అమ్మాయికి మెళుకు లేదు. ఆ అమ్మాయిని రేప్ చేసి మంటలో పడేస్తే సగం కాలిపోయిన తర్వాత ఎవరో బయటికి లాగారు. ఆ అమ్మాయిని 2 సంవత్సరాలు హాస్పిటల్లో పెట్టి 64 ఆపరేషన్లు చేస్తే ఆమె నెమ్మదిగా ఆమె మాట్లాడుతూ మొదలుపెట్టింది, మృణాలిని. ఆ అమ్మాయిలో DNA టెస్టింగ్లు చేస్తే డాక్టర్ల అంచనా ప్రకారం ఆ అమ్మాయిని 11 మంది రేప్ చేశారు. ఆ అమ్మాయి వయసు ఎంత తెలుసా? 14 ఏళ్ళు అంతే. 10వ క్లాస్కి ఇంకా రాలేదు. 9వ క్లాస్ చదివే అమ్మాయిని 11 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అంత భయంకరమైనటువంటి దాడులు జరిగాయి ఒరిస్సాలో. వాళ్ళ మధ్యన సువార్త పరిచర్యకి వెళ్ళాను. ఒక 3 నెలల వరకు ఒక్క చోట కూడా చర్చి తెరవలేదు. చర్చి తెరిస్తే చంపేస్తామన్నారు. అలాంటి పరిస్థితిలో 3 నెలల తర్వాత ఒక చర్చిలో వాక్యం బోధించడానికి నన్ను అడిగారు. ధైర్యం చేసి వెళ్ళాను నేను. అలా వెళ్ళటం అనేది నిజంగా చావుతో చెలగాటమాడటమే. 233 మంది బాప్తీసం తీసుకున్నారు 3 రోజుల కూడికలో. అర్థమైందా? అయిపోయిన తర్వాత నేను ఆ చర్చి నుంచి కిందకొచ్చి, కిందకంటే కొండ మీద ఉంటుంది అది, కిందకొచ్చి నేను ట్రైన్ ఎక్కి రావాలన్నమాట. కిందకు వస్తూ ఉన్నప్పుడు దారిలో 3 చోట్ల గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద శిబిరాలు కట్టారు, కాలిపోయిన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఉండటానికి. ఆ శిబిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను అనమాట. 2 చోట్ల ప్రార్థన చేశా. 3వ చోటకి వెళ్తా ఉంటే దారిలో ఒక చిన్న అమ్మాయి 11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, ఆ అమ్మాయి చెయ్యి పెట్టింది. మా డ్రైవర్ దూరం నుంచి చూసి, ఈ అమ్మాయి మన చర్చికి వచ్చే అమ్మాయి అన్నాడు. ఆపు అన్నాను, ఆపాడు. ఆ పాపను దగ్గరికి పిలిచి, ఏంటమ్మా అన్న, మా మమ్మీ సగం కాలిపోయి ఉంది, ఇంట్లోనే ఉన్నది, హాస్పిటల్ తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు, ఎవరు మా అమ్మని చూడటానికి రావట్లేదు, మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నది. నాకు చాలా జాలి అనిపించి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది, ఏదో మొత్తానికి పసుపు ఏదో రాసింది,
అలాగ నయం అవుతుంది. ఎందుకంటే అప్పటికి 3 నెలలు అయింది కాబట్టి కాస్త నయం అవుతుంది. 2-3 ఇంజక్షన్లు ఇచ్చారంట ఎవరో వచ్చి. ఆమెకి సెప్టిక్ కాకుండా అలాగ ఉన్నది. సరే, అమ్మాయికి ప్రార్థన చేస్తే ఈలోగా ఈ చిన్న పాప 11 ఏళ్ల పాప లోనకి వెళ్ళి ఒక చిన్న గ్లాసులో టీ కాసుకొని వచ్చింది. చాలా ముద్దుగా అనిపించింది. ఆ పాపని దగ్గరికి తీసుకొని టీ తాగుతూ ఉంటే మా డ్రైవరు, సార్ ఏంటి సార్ మీరు తాపిగా కూర్చున్నారు, లేట్ అయిపోతుంది సార్, ఆలస్యం అయిపోతుంది అన్నాడు. ఆగవా అని మా డ్రైవర్ని తిట్టి నేను టీ తాగుతూ పాపతో మాట్లాడుతున్నాను. ఈలోగా మా డ్రైవర్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాడు, సిగ్నల్స్ ఏం అందట్లేదని గట్టిగా అరుస్తున్నాడు. అంటున్నాడు. పిలిచి ఏమైందయ్యా అని అన్నాడు. సార్ ఇప్పుడు మనం ఇంకో శిబిరానికి వెళ్ళాలి కదా, ఆ శిబిరంలో మీకోసం ఒక మంచం వేశారంట, ఆ మంచం మీద ఒక దుప్పటి వేశారంట, ఆ మంచం మీద మీరు కూర్చుంటే చాలామంది చుట్టూ గుమ్ము గుడితే ప్రార్థన చేయాలి అని అనుకున్నారంట. ఓకే, ఇప్పుడు ఏమైంది అన్నారు. సార్ ఇప్పుడే ఆ మంచం కింద ఒక బాంబు పేలిందంట, ఆ బాంబు పేలటం బట్టి ఒక ముసలతను ఆ మంచం మీద కూర్చున్న అతను చచ్చిపోయాడు అని అన్నారు. ఆ బాంబు ఎందుకు పేలింది అని అంటే, ఆ బాంబు అసలు మీకోసం పెట్టారు. ఒకవేళ మనం ఇప్పుడు ఆగకపోతే తిన్నగా వెళ్ళిపోయినట్లయితే మీరు ఆ మంచం మీద కూర్చొని ఉండేవాళ్ళు, మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇది ఆయన అన్నటువంటి మాట. ఆలస్యం నాకు ఆశీర్వాదమే కానీ ఆలస్యం నాకు చావుని తీసుకొని రాలేదు. మీ జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం కలుగుద్ది. అది మీకు దేవుడు ఏదో మేలుని దాచి ఉంచాడు, ఇంకా ఉన్నతమైనటువంటి మేలుని దాచి ఉంచాడు. అందుకే ఇది జరిగింది. ఇంకా చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. 1997లో అక్టోబర్లో జరిగినటువంటి విషయం. పెద్దవాళ్ళు బహుశా జ్ఞాపకం తెచ్చుకోవచ్చని ఈ మాట చెప్తున్నాను. కైకలూరు అనే ఊరిలో నేను బస్సు కోసం అని రోడ్డు మీద నుంచొని ఉన్నాను. అక్కడ నుంచి కలిదిండి అనే ఊరు వెళ్ళాలి, అదొక ఊరు పేరు. అయితే నుంచొని ఉన్నాను. బస్సు వచ్చి ఆగింది, కలిదిండి వెళ్ళేది. సాయంత్రం 6 గంటలకి బస్ దగ్గరికి వెళ్ళాను ఎక్కుదామని. చాలా రష్గా ఉంది. అప్పటికే రోడ్డు మీద చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బస్సు మీద ఎక్కి కొంతమందిని తోసేశారు. నేను పక్కకు వచ్చాను, బస్సు వెళ్ళిపోయింది, బస్సు ఎక్కలేదు. అయితే అక్కడికి వచ్చి అక్కడ కరెంటు స్తంభం ఉంటే దానికి ఆనుకొని నుంచొని ఊరిని గొణుక్కుంటున్నాను, ప్రార్థనలో గొణుక్కుంటున్నాను. ఏమనంటే, దేవా ఏంటి ఇలా చేసావు నువ్వు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేసావు? నేనేమన్నా సొంత పార్టీకి వెళ్తున్నానా? కాదు కదా, నీ గురించి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను. నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా? ఈ బస్సులో ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ తోసేశారు వాళ్ళు. కనీసం నువ్వు బస్సు కూడా ఎక్కించకపోతే ఇంకేంటి నువ్వు? ఎంత మట్టుకు నేను నమ్మాలి అని ఇలా గొణుక్కుంటూ ఉన్నాను. నా ముందు ఒక ఆయన చెయ్యి ఊపుతూ ఏదో మాట్లాడుతున్నాడు, అది వినబడట్లేదు. అంటే ఈ మాటల్లో నేను అవి పట్టించుకోలేదు. ఏంటయ్యా అని అన్నాను. సార్ కలిదిండి వెళ్తున్నారు అన్నాడు. ఏంటంట అని అన్నా చిరాగ్గా. ఏం లేదు సార్, మెటడార్ వెళ్తుంది, కావాలంటే వచ్చి కూర్చోండి అని అన్నాడు. డ్రైవర్ పక్కన సీట్, సింగిల్ సీట్, అది మనకిచ్చారు. కూర్చోన్నాను. కూర్చోగా నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా అని గుర్తొచ్చింది. ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అనుకున్నా. బాధగా అనిపించేసింది. అనకూడని మాటలు అనేసానని బాధ అనిపించి ఇంకా ప్రార్థన చేయబుద్దేలా. కోపంగా ఉంది నా మీద నాకే. ఆలస్యమైందని ఆందోళన చెందుతున్నాను కదా, కోపం వచ్చేసింది. ఇంకా బలవంతంగా నిద్రపోయాను. దేవుడు చాలా మంచోడు. ఎందుకంటే మన ఆవేదన పోగొట్టడానికి ఆయన మనకిచ్చేది అందమైన నిద్ర, అవునా కదా? ఆ నిద్ర ఇచ్చేసాడు. పడుకొని నిద్రపోయాను. కొద్దిసేపు నాకు చెమటకి లెగిసిపోయాను. లెగిసేటప్పటికి కారు ఆగిపోయింది. కలిదిండి వచ్చిందా అన్న. లేదు సార్, ఇంకా దూరం అన్నది. మరి ఎందుకు ఆపారన్నాడు. సార్ ఏదో ట్రాఫిక్ ఆగిపోయింది సార్ అన్నాడు. అని అంటే ఏమైంది అని గబగబా డోర్ తీసుకొని దిగి ముందుకెళ్ళాను. వెళ్తే 2-3 ట్రక్కులు అవి ఆగున్నాయి. ఆ తర్వాత చాలామంది గుమ్ముగూడారు. కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఏడుపులు వినబడుతున్నాయి. ఏంటా అని ముందుకెళ్ళి చూస్తే అది రోడ్డు పక్కన పంట కాలువ ఉంది. ఆ పంట కాలువలోకి ఒక బస్సు జారి పడిపోయినట్లు తెలుస్తుంది. చూస్తే కాలువలో మునిగిపోయి ఉంది బస్సు, కొంచెం మాత్రం పైన కనబడుతుంది. అమ్మ బస్సు అని అంటే, అవును సార్ కైకలూరు కలిదిండి బస్సు అన్నారు. చూసా, అది నేను ఎక్కాలనుకున్న బస్సు. దేవుడు నన్ను ఎక్కనివ్వలేదు, తోసేశాడు. ఆ రోజు 12 మంది చచ్చిపోయారు. దేవుడికి తెలుసు నేను ఎక్కితే అది నష్టమవుతుందని, నేను ఎక్కితే నేను మీటింగ్కి వెళ్ళను అని. దేవుడికి నీతో పని ఉంటే కనుక నిన్నెవడేం చేయలేడు.
దేవుడికి నీతో పని ఉంటే యాక్సిడెంట్ అవ్వదు, దేవుడికి నీతో పని ఉంటే నిన్నెవ్వరు కూడా తాకలేరు, దేవుడికి నీతో పని ఉంటే కనుక నీకు ఏ హాని కలగదు. దేవుడికి పని లేదంటే కనుక ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా పోతావు నువ్వు, దాంతో అనుమానం లేదు. ఇందిరాగాంధీని చంపేసింది ఎవరో తెలుసా? ఆమెకి 2 సెక్యూరిటీ గార్డులు పెట్టింది, నెలకు 10,000 జీతం ఇచ్చి వాళ్ళే లేపేశారు ఆమెని, జీతం తీసుకొని చంపేశారు వాళ్ళు. బహుశా నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆడే నిన్ను లేపేయచ్చు, దేవుడితో నీకు పని లేకపోతే. అందుకే ఎప్పుడు దేవుడితో పని పెట్టుకోవడం మంచిది, అదే సేఫ్. దేవుడికి మనకి పని ఉందంటే కనుక మన జోలికి ఎవడు రాడు, అర్థమైందా? రాదు. ముఖ్యంగా సేవకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. దేవుడితో మీరు పని పెట్టుకుంటే మీకే బాధ లేదు. అయ్యో ప్రభా నన్ను కాపాడు, దేవుడు కొనుక్కోడు నిద్రపడి సింగనాదాలు ఏం అవకర్లేదు, పని ఉంటే చాలు, అర్థమైందా? ఆయనే చూసుకుంటాడు. ఓకే, రైట్. చాలా సింపుల్గా చెప్తున్నాను, అది విషయం. కాబట్టి ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు. ఆలస్యం నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది, కానీ అది తర్వాత నాకు బాధని కలిగించలేదు. తర్వాత ఏమంది? యేసు మార్తను ఆమె సోదరిని లాజర్ని ప్రేమించాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. యేసయ్యకి తెలుసు ఎప్పుడు రావాలో మన దగ్గరికి, యేసయ్యకి తెలుసు ఎప్పుడు జవాబు ఇవ్వాలో, యేసయ్యకి తెలుసు ఏ సమయము సరి అయిందో. సమయం తెలిసినటువంటి వాడు యేసయ్యే, మనం కాదు. తొందరపాటు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు వస్తుంది. ఒక చిన్న మాట చెప్తాను. మా అమ్మ నేను చిన్నప్పుడు డేక్షా రొట్టి చేసేది. డేక్షా రొట్టి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. డేక్షా రొట్టి అని అంటే దిబ్బ రొట్టి, కాకపోతే ఇంతలా ఉంటుంది, దాంట్లో జీడిపప్పులు కిస్మిస్ అవన్నీ వేస్తుంది. అయితే డేక్షా రొట్టి ఎప్పుడైనా వండితే రాత్రి వండి పొద్దుని తింటారు. డేక్షా రొట్టి చేసేటప్పుడు ఒక టైం వచ్చేప్పటికి నాకు టెన్షన్ ఆగదు. ఏంటనంటే డేక్షా రొట్టి అయిపోయిన తర్వాత ఒక పుల్ల పెట్టి గుచ్చి ఉడికిందో లేదో చూస్తుంది, ఇంతలా ఉంటుంది కదా. ఉడికింది అన్నప్పుడు మూత పెట్టేసి కింద ఉన్నటువంటి మంట తీసి ఆ నుప్పులు పైన వేస్తుంది, అర్థమైందా? ఎందుకంటే పైన అది ఉడకాలి, పైన కూడా లైట్గా మాడాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. నాకు అప్పుడు స్టార్ట్ అవుద్ది టెన్షన్. ఎప్పుడు మూతేస్తారు, ఎప్పుడు దీన్ని తినాలి, ఎప్పుడు మూతేస్తారు, ఎప్పుడు తినాలి. అప్పుడప్పుడు మా అమ్మ ఎక్కువ చూస్తూ ఉండేది లేదు కదా, వెళ్ళిపోయేది. మూత తీసేవాడిని. ఒకసారి అలాగా మూత తీసి చూస్తూ ఉన్నా, మా అమ్మ వచ్చి ఏముందో తెలుసా, చాలా నెమ్మదిగా, అరే మూత తీయటం బట్టి ఏం జరిగిందో తెలుసా, 5 నిమిషాల్లో అయ్యే పని ఇప్పుడు 20 నిమిషాలు అయింది అన్నది. అప్పుడు అర్థమైంది మధ్యలో కెలికితే వచ్చేది ఇదే అనేసి. అర్థమైందా? కెలకూడదు. దేవుడికి ఓ ప్రణాళిక ఉంటుంది, దేవుడికి ఓ టైం ఉంటుంది, దేవుడికి ఓ విధానం ఉంటుంది. మధ్యలో పొల్లెట్టకూడదు, అర్థమైంది? అది మనం చేయాల్సింది. ప్రభా నీ సమయంలో నువ్వు నాకు ఇవ్వు ప్రభా అని అనాలి. ఇది మార్తా మరియ గురించి అయిపోయింది. సరే, యేసయ్య వెళ్ళట్లేదు కదా, 2 రోజులు ఇక్కడే ఉండిపోయాడు కదా. శిష్యులు అనుకొని ఉంటారు, అమ్మయ్య ఈయన బేతని వెళ్ళట్లేదు, మనకి ఏ బాధ లేదని. అయితే సడన్గా ఆయన ఏం చేశాడంటే 13వ వచనం 12వ వచనం నుంచి శిష్యులు 11వ వచనంలో ఉన్నాడంటే లాజర్కి బాగాలేదు, నిద్రపోతున్నాడు, వెళ్ళి లేపుదామని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, శిష్యులు 12వ వచనం, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిందండ్రి. యేసు అతని మరణము గురించి ఆ మాటలు చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించినాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి 16వ వచనం, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు అన్నాడు లాజర్ నిద్రపోతున్నాడు లేపుదామని. అయితే వీళ్ళు నిద్రపోతున్నాడు అంటే వేరుగా అనుకున్నారు. లేదు అటు చచ్చిపోయాడు అన్నాడు. చచ్చిపోయాడనంటే ఎందుకు వెళ్ళటం, ఇది ఆయన అన్నటువంటి మాట. అంటే లేదు ఇప్పుడు వెళితే మీరు చచ్చిపోయినప్పుడు నేను అక్కడ లేను కాబట్టి, ఒంట్లో బాగోలేనప్పుడు నేను అక్కడ లేను కాబట్టి, చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళబోతున్నాను కాబట్టి, నేను చేసేటువంటి కార్యము ఇటు నాకు అటు తండ్రికి గొప్ప మహిమని తీసుకొస్తుంది. అవునా కదా? యేసు అది స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళకి ఎంత తొందరపాటు చూడండి. ఆలస్యం మనలో ఆవేదన పెంచుద్ది, ఆలస్యం మనలో ఆందోళన పెంచుద్ది, ఆలస్యం మనలో ఆశను కోల్పోయేటట్లు చేస్తుంది. ఎంత ఆశను
చచ్చిపోవాలనిపిస్తున్నారా నాకు అని అంటారు. ఈ మాట ఎప్పుడో వస్తుందో తెలుసా? నిరాశ ఎక్కువైపోయినప్పుడు, ఆందోళన ఎక్కువైపోయినప్పుడు, చచ్చిపోతే బాగుండు పళ్ళు బిగించి మరీ అంటాం. ఎందుకంటాం ఇలాంటి మాటలు? తట్టుకోలేనప్పుడు. అదే మాట ఉపయోగించాడు దిదుమ. ఏమన్నాడు దిదుమ? ఆయన అనబడినటువంటి తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో అన్నాను. యేసయ్య ఆలస్యం చేయటం కాదు, ఆలస్యంతో పాటు ఆయన చేసేటువంటి పని తొందరపాటును తీసుకొచ్చింది, ఆందోళన తీసుకొచ్చింది. యేసయ్య మన జీవితంలో చేసేటువంటి ప్రయత్నాలు తొందరపాటుని కలిగిస్తుందా? మనం కొంతసార్లు అంటాం, ప్రభా నువ్వు పనిచేయ ప్రభా అని అంటాం. ఆయన రావాల్సిన, మనం అనుకున్న టైంలో రాడు, కొంచెం ఆలస్యంగా వచ్చినట్లే, ఎందుకు వచ్చావు, ఇప్పుడు వచ్చి ఏం లాభం అని ఏం కలకొద్దులే, వదిలే, ఇది మనం అనే మాట. లేదు, నేను ఇప్పుడే వద్దయ్యా బాబు ఆయన పడుకున్నాడు, వద్దయ్యా బాబు ఆయన చచ్చిపోయాడు, వద్దయ్యా బాబు ఆయన మామూలుగా ఉన్నాడు, ఇప్పుడు వద్దు, నాకు తెలుసు ఎప్పుడు చేయాలో. ఆలస్యం మన విషయంలో కానీ ఆయన విషయంలో కాదు.